చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? విభూది పళ్ళ అగరబత్తిలో ఏదైనా కొనిస్తే ఏటది నిమ్మకాయ అందులో ఏంటుంది విభూది పళ్ళు సన్నం పడిపోయి ముట్టచ్చా? రేపు కార్తీక మాసంతోనే కడిగి ఇది చేసి వచ్చేటనికి వచ్చేట విభూది పళ్ళు పెద్దది లోట ఏదని తేవాల్సింది. బొట్లు వదలట్లేదే, ఏటైందే? ఏది ఎంగిల్ గ్లాసు? పాలు పాలు ఇప్పుడు తెచ్చింది గ్లాస్. వండు పని ఇంకా సిల్లర్ డబ్బులు అమ్మా ఏటి తేవాలమ్మా? పెద్ద చెంబ పళ్ళుమా? ఇదిగో నీరు పురుగేయండి నన్ను వేయిందా ఇది నేదొద్దా? పొన్ను అందులో కడుగుతానులే. ఇది వదలదా ఏటే? ఏరగైరమ్మ నన్ను ఈ సంవత్సరం రప్పించాను, నేను ఉపాసమే ఉండలే. మూడో సోమవారం ఎవరమ్మా? అది ఏట్లకి కట్టించు ఏది బయట పెట్టేస్తాను. ఎప్పుడు అప్పుడు లేడీ పెట్టి వెళ్ళాం కదా మీ సైడ్ లాస్ట్ టైం డాలించాను కదా గౌరమ్మ అదే గౌరమ్మ కన్నా ఏరగైరమ్మ ఆలింట్లోనే కదమ్మా పెంచకూడదు అసలు. మన ఇంట్లో వెళ్ళి అక్కడ మీదనే అక్కడ పెట్టావా? అలా పట్టుకు వెళ్ళకూడదు. అలాగే లాస్ట్ కార్తీక మాసం పెంచలేదు. ఫస్ట్ ముహూర్తం చేసాము ఆ రోజే. కనపడలేదా? కాదే మామూలు వచ్చి ముందు పెట్టాలో వీడియో కాల్ చేయాలి.
వంశీకి రాని పని అంటే ఏది లేదు ఫ్రెండ్స్, అన్నీ వచ్చాయని చేసేస్తాడు అంతే. ఇదండి వాడి పక్క ఎక్వేరియం చేశాడు, నేను సపోర్ట్ చేసానే లేదే ఎక్వేరియంకి. ఇప్పుడు బ్లాక్ పెయింట్ వేపేస్తున్నాడు. ఉమ్? అవును, అదేంటి సైడ్లు ఫస్ట్ వేస్తున్నావు. 2 ర్యాకులు కొన్నాడు ఫ్రెండ్స్, ఒక ర్యాక్ నాకు, ఒక ర్యాక్ వంశీకి. ఇదిగో ఇది బెడ్ అనమాట, 4 స్టెప్స్ బెడ్. ఏ పర్పస్లో కొన్నా వంశీది? మాకు చెప్పాలో వద్దు వంశీ, దాని నుండి వచ్చిన దానికన్నా మేము ఖర్చు పెట్టింది ఎక్కువ ఫ్రెండ్స్. వంశీ ఎక్కువగా ఆలోచించే ప్రొఫెషనల్గా ఉండాలి అనుకుంటాడు. ఇక్కడ చూస్తే కాంప్లెక్స్, అక్కడ నా బోర్డు నా పని అయినప్పుడు మాత్రమే ఓపెన్ చేయడానికి అవుతుంది. ఐరనింగ్ టేబుల్ కొన్నాను కదా, అది ఆ డబ్బాలో ఉంది ఇప్పుడు. ఇక్కడ చూడండి గ్లాసులు ఎన్ని కొనేసాడు, ఇవన్నీ దాంట్లో పెట్టడానికే కదే నాకు తెలుసు. మళ్ళీ బయట ఈ డబ్బాలు అవన్నీ జల్లిద్ది వంశీ ఉల్లిపాయలకి. లేదా ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతాను డబ్బాలు అందులో అవి. అంటేస్తుంది ఉతికిన వాళ్ళు మేము కదా, ఎలా పడితే అలానే అంటించుకోవడం. ఇది ముందర వేస్తావు ఎలాగలా అవుతావురా. ఏటో ఆట సొట్లు అయిపోతున్నా. ఓయ్ ఈరోజు ఒక పని చేయి, మొత్తం స్ట్రెయిన్ అయిపోకు. మీద మొత్తం కంప్లీట్ అయిపోయిందా ఇది? ఏటి వేయలేదు. మీద నుండి కిందకి అన్నావు కాబట్టి కిందకి అలాగే రావాలి. మొత్తం వేసుకెళ్ళిపోతుంది నీకు ఎక్కడ ఈజీగా అనిపింది అక్కడ. తర్వాత మధ్యలో కొంత వదిలేస్తావు. చుక్కలు చుక్కలు వదలకు, మళ్ళీ అది బబుల్లో ఫామ్ అయిపోయి వాటర్ గట్టి తగిలింది అనుకో మొక్కలు వచ్చేస్తాయి. ఏం చేస్తున్నావు దేనికి? ఇది మధ్య మధ్యలో గ్యాప్ ఉంది. ధర్మకోల్ షీట్కి డ్రెస్ కొడుతున్నాడు. ఏనా గ్యాప్ ఉంది వంశీ. మరి చెప్పానే లేదా? వెనక్కుంది. పెట్టినప్పుడు తీద్దాం. అయిపోయిందా ఇదే? కనిపించదు కదా. ఓకే, ఇది ఎక్కడ? ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్నాయి. పద. అది ఎక్కడ పెడతావు వంశీ? ఇదే మన సెటప్, అద్భుతమైన సెటప్. కట్ చేసా పడుకో ఇప్పుడు. కరెక్ట్ చేస్తున్నావా? 0.5లో పెట్టాను.
మన అక్వేరియం స్టోర్ పెట్టిస్తామండి ఫైనల్లీ చూడండి ఫిషెస్ అన్నీ కూడా ఇంకా ట్యాంక్ గట్ట ఎక్కి ఫిష్ గట్ట వస్తే కలకల ఇది ఖాళీగా సేవ మాత్రం ఎక్కువైపోతుంది. మార్చడం, వాటర్ క్లీన్ చేయడం, ట్యాంకులు నీట్ క్లీన్ చేయడం మామూలు సేవ చీమలు అక్కడికక్కడ ఉన్నాయి ధర్మకోల్ మీద. అవి మిగిలిన వీటి కోసం అనమాట. 3 అయ్యి ఇక్కడైతే 1 2 3 4 5 6 పడతాయి. 6 ఎందుకు? 1 2 3 4. ఇక్కడ ఏమి మీద నుండి ధూళి గట్టి పడకుండా ఉంటుంది వంశీ. ఈరోజు కార్తీక 2వ సోమవారం అనమాట. ఉదయం గుడికి గట్టి వెళ్ళాము. నాకు వీడియో లేట్ తీయలేదు. రెడీ అయిపోయింది. అయిపోయింది. ఈ కింద వంశీ పడుకుంటాడు. వస్తాయి అదనమాట. గ్రీన్ ప్రాజెక్ట్ అన్నీ నేనే చేయించుకున్నాను దగ్గర ఉంది. అసలు ఇక్కడ లీక్ వస్తుంది. లీక్ వస్తుంది అసలు ట్యాంక్. అవునా? అది టెస్ట్ చేయలేదు. ఈ ట్యాంక్ వాటర్ వేసినట్టు వెలిగిందా? వాటర్ ఇది కాదు. ఈ తడి అంటే అది వాటర్ లాగా అనిపిస్తుంది. ఇలా ఒకటి తీసాను కదా, అది వేసినప్పుడు అయ్యిందా లేదా తేలిందా? అంతే ఇంకా అదే ఇసుకైతే రాదు. ఎందుకు వస్తుంది? ఈ ఫ్లవర్ రంగ్స్ అనమాట. మనం మన ప్లేస్కి వెళ్ళిపోదాం.